హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ విత్ జీపీఆర్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్లో ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్లో వాట్ ఈజ్ ఫ్రాక్షన్, వాట్ ఈజ్ ఇంప్రాపర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్, హౌ టు కన్వర్ట్ ది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ ఆల్సో కంపేరింగ్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందులో ఫస్ట్ ఫ్రాక్షన్స్. వాట్ ఈజ్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం, మళ్ళీ నేను రికాల్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఒక స్క్వేర్ తీసుకున్నాను. స్క్వేర్ని 4 డివైడెడ్ ఈక్వల్ పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్ని డివైడ్ చేశా. ఓకే, సో అందులో నేను ఒక్క పార్ట్ని షేర్ చేస్తున్నాను. ఓకే, సో స్క్వేర్లో 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను అండ్ 1 పార్ట్ షేడ్ చేశాను. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే 1 షేడెడ్ పార్ట్ అవుట్ ఆఫ్ 4 ఈక్వల్ పార్ట్స్. 1 షేడెడ్ పార్ట్ అవుట్ ఆఫ్ 4 ఈక్వల్ పార్ట్స్ మీన్స్ ఎలా రీడ్ చేస్తాం 1/4. ఓకే, సో 1/4. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ తీసుకున్నాను, అందులో 3 డివైడెడ్ ఈక్వల్ పార్ట్స్ చేశాను. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇందులో నేను మళ్ళీ ఇక్కడ కూడా 1 షేడ్ చేస్తున్నాను, లేదంటే 2 పార్ట్స్ షేడ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని రిప్రజెంట్ ఎలా చేస్తారంటే 2 షేడెడ్ పార్ట్స్ అవుట్ ఆఫ్ హౌ మెనీ టోటల్ పార్ట్స్ 3 ఈక్వల్ పార్ట్స్. సో 2 షేడెడ్ పార్ట్స్ అవుట్ ఆఫ్ 3 ఈక్వల్ పార్ట్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. సో దీస్ ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్స్. Fraction means a fraction is a number representing a part of a whole. Okay, a fraction is a number representing a part of a whole. Okay, in this 1 is called numerator, 1 is called numerator and 4 is called denominator. Okay, so 1 ని న్యూమరేటర్ అంటారు, 4 ని డినామినేటర్ అంటారు. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ numerator 2 and denominator is 3. Okay, it's clear. A fraction is a number representing a part of a whole. The whole may be a single object or a group of objects. Okay, now it's clear. For example, 5/12, 6/7, 9/4 and 1/4 are the examples of fraction. Okay, now let's see proper and improper fractions. Okay, so first one is proper fraction. A proper fraction is that fraction in which denominator is greater than the numerator of the fraction. So already మనకు ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసు, అందులో న్యూమరేటర్ వీటిని డినామినేటర్ అని అంటారు కదా. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ ఉంటుందంట. సో న్యూమరేటర్ కన్నా డినామినేటర్స్ ఎక్కువ ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, సో therefore proper fractions always less than 1. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి లెస్ దెన్ 1 కంటే తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సో చూడండి, ఇక్కడ న్యూమరేటర్ అనేది తక్కువ ఉంది, డినామినేటర్ అంటే ఎక్కువ ఉంది. సో ఈ డినామినేటర్లో ఉన్నవి న్యూమరేటర్ని తక్కువ కాబట్టి ఇందులో ఇవి పార్ట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ఏ స్క్వేర్ కదా. సో స్క్వేర్ని నేను 4 డివైడెడ్ ఈక్వల్ పార్ట్స్గా చేసిన తర్వాత నేను 1 షేడ్ చేస్తున్నాను. సో ఇక్కడ స్క్వేర్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్. 4 పార్ట్స్ని మొత్తం కలిపి మనం ఏమంటాం 1 స్క్వేర్ అంటాం. 1 హోల్ టోటల్ మొత్తంలో ఈ షేడెడ్ పార్ట్ అనేది ఏమవుతుంది 1/4 అవుతుంది. సో 1/4లో ఈ 1 అనేది ఈ 4లో 1 పార్ట్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆల్వేస్ లెస్ దెన్ 1 అంటే ఈ టోటల్ 1 కంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి ఎప్పుడైనా తక్కువగా ఉంటాయని మీనింగ్. సో 6/7 కూడా 11 కూడా అలాగే, సో 9/14 కూడా సేమ్ అలాగే. ఓకే, నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ దట్ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ద న్యూమరేటర్ ఈజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద డినామినేటర్. సో ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ కన్నా డినామినేటర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మాత్రం న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా గ్రేటర్ ఉంటుంది, మోర్ దెన్ ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది. ఆర్ ఈక్వల్ ఉన్నా కూడా అప్పుడు వాటిని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే అంటాం. సో చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3/2.
సో 3 అనేది న్యూమరేటర్ కదా, సో న్యూమరేటర్ అనేది ఎక్కువ ఉంది, డినామినేటర్ అనేది తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ 8/3, 8 బిగ్ అండ్ స్మాల్ ఈజ్ డినామినేటర్ 3. సో 9/4. ఓకే, సో న్యూమరేటర్ అనేది మోర్ దెన్ ఉంటే డినామినేటర్ కన్నా ఆ ఫ్రాక్షన్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎప్పుడైనా కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినా అయి ఉంటుంది, లేదంటే 1 కన్నా ఎక్కువ వాల్యూస్ అయినా ఉండాలి. సో 1 కన్నా బిలో ఉంటే మనం వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. 1 కన్నా ఎక్కువ ఉంటే వాటిని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, లేదా 1 ఈక్వల్ ఉన్నా కూడా దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనే అంటాం. ఓకే ఓకే, నౌ నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. వాట్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్? An improper fraction can be written as a combination of whole and a part. Such fractions are called mixed fraction. Mixed fraction ఏంటిదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే మనం హోల్ అండ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్గా మనం రాస్తే వాటిని మనం అప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 9/4. 9/4 ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షనే కదా, ఎందుకంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ అనేది బిగ్ ఉంది. ఓకే, సో 9/4ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేస్తామంటే, సో 9/4 కదా, సో 4 1 4, 4 2 8, 3 అయితే 12 అయితే ఎక్కువైపోతుంది, సో 2 8, సో 9 - 8 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాస్తామంటే 9/4 ఈక్వల్ టు డినామినేటర్ ఏంటిది 4, సో కోషెంట్ ఎంత 2, రిమైండర్ అంటే మిగిలింది ఎంత ఉంది 1 ఉంది, సో దట్ ఈక్వల్ టు 1. సో 9/4 ఈక్వల్ టు 2 1/4, 2 1/4గా మనం రాస్తాం. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, హోల్ నెంబర్ ఇక్కడ ఏముంది 2 ఉంది, ఫ్రాక్షన్ ఏముంది పార్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. పార్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అంటే ఏముంది ఇక్కడ 1/4 ఉంది. ఓకేనా? Now it's clear? Okay, now next like and unlike fractions. So first, what is like fractions? The fractional numbers that have the same denominators are called like fractions. So fractional numbers ki denominators same unte aa fractions ni manam like fractions antam. For example, see 5/25, 1/25, 3/25, 8/25, 10/25. Here the denominators are all same, 25 25 25 25, బట్ న్యూమరేటర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నా లేకపోయినా సో డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. వాట్ ఈజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్? ఫ్రాక్షన్స్ వేర్ ద డినామినేటర్స్ ఆర్ నాట్ ద సేమ్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో డినామినేటర్స్ నాట్ సేమ్ ఉంటే వాటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ సి ఫర్ ఎగ్జాంపుల్ 1/3, 1/7, 5/8 అండ్ 4/9. సో ఇక్కడ డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. నౌ ఇట్స్ క్లియర్. నౌ ద నెక్స్ట్ కంపేరింగ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ని మనం ఎలా కంపేర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 3/25 అండ్ 8/25 విచ్ ఈజ్ గ్రేటర్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 25 డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం న్యూమరేటర్స్ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ 3 ఉంది, నెక్స్ట్ 8 ఉంది. సో 3 అనేది 8 కన్నా స్మాల్ కాబట్టి 3/25 ఈజ్ లెస్ దాన్ 8/25. ఓకే, దేర్ఫోర్ 3/25 ఈజ్ లెస్ దాన్ 8/25 ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, నా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అండ్ 3/5 విచ్ ఆఫ్ దీస్ ఈజ్ బిగ్గర్. సో ఇవి చూడండి 2/3 అండ్ 3/5 డినామినేటర్స్ ఈక్వల్గా లేవు, నాట్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఇవి ఏ ఫ్రాక్షన్స్? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ఫ్రాక్షన్స్ కంపేర్ చేసేటప్పుడు కంపల్సరీ అవి ఆ ఫ్రాక్షన్స్ అనేవి లైక్ ఫ్రాక్షన్స్లో ఉంటేనే కంపేర్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్స్ చేంజింగ్ ఇంటూ అన్లైక్ ఫ్రాక్షన్స్ టు లైక్ ఫ్రాక్షన్స్. ఓకే ఓకే, ఫస్ట్ కన్వర్ట్ ద అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 3 and 5. సో ఫస్ట్ మనం డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 3 and 5 ఈజ్, సో ఇవి రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, సో 3 5 15. సో మనం వి గాట్ ఎల్సిఎం ఈజ్ 15. దెన్ నౌ లెట్స్ చేంజ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద 15 హ్యాస్ ది డినామినేటర్. ఓకే ఓకే,
ఓకే, గివెన్ ఫ్రాక్షన్స్ని మనం 15 డినామినేటర్గా వచ్చేలా మనం కన్వర్ట్ చేస్తే అప్పుడు మనం ఈజీగా ఈ రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయొచ్చు. ఓకే, నౌ సో ఫస్ట్ వన్ డినామినేటర్ ఇస్ 3. సో మనకు కావాల్సింది 15 కదా డినామినేటర్. సో 3 5s are 15. సో 2/3 into 5/5 that is equal to 2 into 5 equal to 10. 3 5s are 15. Now next one is 3/5. So here the denominator is 5. So 5 3 times to get 15. So 3/5 into 3/3 that is equal to 3 3s are 9 and 3 5s are 15. So ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి 10/15 and 9/15. Okay, thus 9/15 is less than 10/15. Okay, so therefore so here 9/15 means 3/5. 3/5 is less than 10/15 means 2/3. Okay na, so therefore 3/5 is less than 2/3. Okay na. Okay students, in this way comparing the unlike fractions. Okay, next addition and subtraction of fractions already 6th class లో నేర్చుకున్నారు, బట్ మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 7/9 ప్లస్ 1/3 అడిషన్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే ఇక్కడ 9 ఉంది 3 ఉంది. సో సేమ్ డినామినేటర్స్ కలిగేవి కాబట్టి ఇది అన్లైక్ ఫ్రాక్షన్. ఫస్ట్ అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఈ అన్లైక్ ఫ్రాక్షన్ని లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్ టు లైక్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ LCM ఆఫ్ 9 3. సో 9 3కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. 3 3 3 1 సో 3 3 9 9 1 9. సో ద LCM ఆఫ్ 9 3 is 9. Okay, so now let's change the given fractions into an equivalent fraction having 9 as the denominator. So 9 denominator గా వచ్చేలా వీటిని మనం చేంజ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏంటిది 7/9. 7/9 is 9 సేమ్ ఉంది కాబట్టి no need to change this. So 7/9 into 1/1 it is equal to 7/9. Okay, so now next 1/3. 1/3 it is equal to, so denominator is 3. So ఇక్కడ 9 ఉంది. సో 3 times 3. 3 3s are 9. So 1/3 into 3/3 that get 3 1s are 3, 3 3s are 9. Okay, so now like fraction convert అయ్యాయి 7/9 3/9. Okay, now let's add 2 that. So 7/9 plus 3/9 that is equal to, so 9 is denominator and numerator 7 plus 3. So the denominators are equal, so simply add the numerators, that is 7 plus 3 it is equal to 10/9. Okay, therefore 7/9 plus 1/3 it is equal to 10/9. సో ఏ విధంగా ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ చేయాలి. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ కూడా చేద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5/8 minus 1/8. సో అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా మనకు గివెన్ ఫ్రాక్షన్స్ అనేవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. సో కాకుంటే మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ డినామినేటర్స్ ఏమున్నాయి 8 6 ఉన్నాయి. సో LCM ఆఫ్ 8 6 ఈజ్ 8 6. సో 2 4 2 3 అండ్ 2 2 3. ఓకే, సో చూడండి 2 2 4 4 2 8 8 3 24. So LCM is 24. Now let's change of the given fractions into an equivalent fractions having the 24 as the denominator. Okay, so first denominator is 8. So 8 3 times to get 24, that is equal to 5/8 into 3/3. So 5 3s are 15, 8 3s are 24. Okay, now next denominator, next fraction is 1/6. Next denominator is 6. So 6 4 times to get 24. So that is equal to 1/6 into 4/4. That is equal to 1 4 4 and 6 4 24. So okay na. So the denominators are equal. Simply we subtract the numerators. So see 24 15 minus 4 that is equal to 15 minus 4 11. 11/24 is the answer. Okay, so therefore 5/8 minus 1/6 it is equal to 11/24. ఈ విధంగా ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఈజీగా అన్లైక్ ఫ్రాక్షన్ నుండి లైక్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి చేయాలి. ఓకేనా స్టూడెంట్స్?